పోలవరం ఎప్పటికి నిర్మాణం ప్రారంభించవచ్చు, ఎప్పుడు పూర్తి చేయొచ్చు అనేటువంటిది ఇక తేలాలి, ఒక స్పష్టత రావాలి. ఎందుకంటే 4 సీజన్లు కంపల్సరీ అన్నది చంద్రబాబు గారే చెప్పారు కాబట్టి. ఇప్పుడు విదేశాల నుండి వచ్చినటువంటి నిపుణులు 2 రోజుల నుంచి పర్యటిస్తున్నారు. నిన్న ఇవాళ కూడా ఎక్కడైతే కాపర్ డ్యామ్ ప్రాంతం, అట్లాగే ఏదైతే స్పిల్వే ప్రాంతం, వీటన్నిటి పరిశీలన ఒక ఎత్తు. మెయిన్ సమస్య ఇప్పుడు కొట్టుకుపోయినటువంటి కాపర్ డ్యామ్ ప్లేస్లో కొత్తది నిర్మించాలి అంటే ఎలా, అలాగే డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మించాలి అంటే ఎలా, వీటన్నిటికీ పాతది రిపేర్ చేస్తే వర్కౌట్ అవుతుందా, ఇదంతా చేయాలంటే ఎన్నాళ్ళు పడుతుంది, అలాగే అక్కడ నీళ్లు నిలవబెడితే ఫస్ట్ ఊళ్ళు మునుగుతాయి, ఇదంతా పూర్తి చేయాలంటే ముందు అక్కడ R&R ప్యాకేజ్, అది నిపుణులకి సంబంధం లేదు. ముందు నీళ్ల నిల్వకి ఏ మేరకు అవకాశం ఉంది, గతంలో జరిగినటువంటి కొట్టుకుపోయినటువంటి వాటికి వెనకాలన్న కారణం ఏంటి, ఎందుకు కొట్టుకుపోయింది ఆ కాపర్ డ్యామ్ కావచ్చు, అట్లాగే ఈ డయాఫ్రమ్ వాల్ కావచ్చు, ఎందుకు దెబ్బతిన్నాయి, దీంతో పాటుగా అసలు ఎప్పుడు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది, ఎలా చేయడానికి అవకాశం ఉంటుంది, ఇది ఇప్పుడు వాళ్ళు తేల్చి నివేదిక ఇవ్వాల్సి ఉంది. దాని ఆధారంగా పోలవరం నిర్మాణానికి స్పష్టత రావాలి. దానికి తోడు నిధులు శాంక్షనింగ్ కావాలి, దానికి తోడు కాంట్రాక్ట్ వ్యవహారం ఏంటి అన్నటువంటిది కూడా తేలాల్సి ఉంది.